ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన ట్రైన్ యొక్క వివరాలనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత మేజర్ అలాగే అత్యంత ముఖ్యమైన రైల్వే స్టేషన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్ ని చెన్నై సెంట్రల్ ని కలుపుతూ అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న పినాకిని ఎక్స్ప్రెస్ యొక్క వివరాలనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1992 సంవత్సరంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతాన్ని అలాగే అతి ముఖ్యమైన సిటీ అయిన చెన్నైని కలుపుతూ ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఏర్పాటు చేయాలని 1992 రైల్వే బడ్జెట్ లో నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణట్టుగానే 1992 సంవత్సరం జూలై నెలలో విజయవాడ ప్రాంతాన్ని చెన్నైని కలుపుతూ ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంకా అదే సంవత్సరంలో 1992 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా ఉన్న అప్పుడు హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ లో మేజర్ ప్రాంతమైన ఈ విజయవాడ ప్రాంతాన్ని కూడా కలుపుతూ ఒక ట్రైన్ అనేది కావాలని, అది కూడా ఇంటర్సిటీ లాగా అందుబాటులోకి తీసుకురావాలని శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది 1992 సంవత్సరం. ఇంకా అదే సంవత్సరంలో 1992 సంవత్సరంలో రైల్వే శాఖ మరో నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఇదే విజయవాడ ప్రాంతాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ లో మరో మేజర్ ప్రాంతమైన విశాఖపట్నాన్ని కూడా కలుపుతూ ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయాన్ని తీసుకుంది. కానీ ర్యాక్ అనేది అవైలబిలిటీ లేక అలాగే కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా 2 సంవత్సరాలు లేటుగా 1994 సంవత్సరంలో రత్నాచల ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విజయవాడ కేంద్రంగా ఈ 3 ఇంటర్సిటీ రైళ్లు 3 కీలక ప్రాంతాలు చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ ని కలుపుతూ వాటి ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఈ వీడియోలో మనం పినాకిని ఎక్స్ప్రెస్ యొక్క వివరాలనేవి తెలుసుకుందాం. 1992 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి పినాకిని అని నామకరణం చేయడం జరిగింది. ఈ పినాకిని అని నామకరణం చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ గుండా కూడా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ పెన్నా నది గుండా తన ప్రయాణాన్ని అందించడంతో ఈ ట్రైన్ కి కర్ణాటక రాష్ట్రంలో ఈ పెన్నా నదిని పినాకినిగా పిలుస్తారు. ఆ పినాకిని పేరుని ఈ ట్రైన్ కి పెట్టడం జరిగింది. పినాకిని ఎక్స్ప్రెస్ అనేది అత్యంత కీలకమైన ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఫుల్ రష్ గా రన్ అవుతుంది. అలాగే అత్యంత వేగంగా కూడా ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందిస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది ప్యాసింజర్లు పినాకిని ఎక్స్ప్రెస్ కి చెన్నై వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. మరికొంతమంది విద్యార్థులు అలాగే వృత్తి వ్యాపార పనులు చేసుకునేవారు అలాగే ఉద్యోగులు పినాకిని ఎక్స్ప్రెస్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఈ బండి ఆన్ టైం నడుస్తుంది కాబట్టి. 2009 వరకు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1711 1712 గా ఉండేది. ఆ తర్వాత ఇండియన్ రైల్వేస్ లో 2010లో వచ్చిన మార్పులలో ఈ ట్రైన్ యొక్క నెంబరింగ్ సిస్టమ్ లో మార్పులు అనేవి రావడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 12711 12712 గా ఉంది. పినాకిని ఎక్స్ప్రెస్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ 60 కిలోమీటర్ల వేగంతో తన ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే మాక్సిమం స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్ల వేగంతో తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ అనేది విజయవాడలో జరుగుతుంది. ఈ ట్రైన్ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 6 గంటల 10 నిమిషాలకి బయలుదేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకి ఇక్కడ చెన్నైకి చేరుకుంటుంది. చెన్నై రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకి బయలుదేరుతుంది. విజయవాడకి రాత్రి 9 గంటల 35 నిమిషాలకి చేరుకుంటుంది. ఇదొక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ అని మనం చూసుకుంటే ఇక్కడ చెన్నై దాటిన తర్వాత సులూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, బీట్రగుంట, కావాలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, ఫైనల్ గా విజయవాడకి చేరుకుంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ కి ఇవే స్టాప్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్ కి మొత్తం 23 కోచెస్ అనేవి ఉంటాయి. అందులో 9 కోచెస్ జనరల్ కోచెస్ ఉంటాయి. ఈ ట్రైన్ లో జనరల్ కోచెస్ అనేవి ఎక్కువగా ఉండడంతో సాధారణ ప్రయాణికులకి ఈ ట్రైన్ చాలా కన్వెంట్ గా ఉంటుంది. ఈ ట్రైన్ లో ఏసీ చైర్ కార్ అలాగే సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ కూడా అందుబాటులో ఉంటాయి. చాలా మంది జనరల్ లోనే ప్రయాణిస్తారు. కొంతమంది రిజర్వేషన్ లో ప్రయాణించాలంటే ఫెస్టివల్ సీజన్స్ కాకుండా నార్మల్ సీజన్స్ లో రిజర్వేషన్ దాంట్లో ఎక్కేసి ఎక్స్ట్రా అమౌంట్ ని టీసీకి పే చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ అనేవి ఖాళీగానే ఉంటాయి ఈ ట్రైన్ కి ఎక్కువ శాతం. ఈ ట్రైన్ యొక్క
లోకో అనేది ఎలక్ట్రికల్ లోకో. ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రికల్ లోకోనే ఉంటుంది. ఎటువంటి లోకో రివర్సల్ అనేది ఉండదు ఈ ట్రైన్ కి. ఓకే ఫ్రెండ్స్, పినాకిని ఎక్స్ప్రెస్ లో మీకు ట్రావెలింగ్ ఇష్టం ఉంటే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.